ఇటీవల ఒక ట్రెండ్ గమనిస్తున్నాం. చాలా మంది ప్రముఖులు మళ్ళీ వైర్డ్ హెడ్ ఫోన్స్ వైపు మళ్ళుతున్నారు. కారణం ఏంటంటే బ్లూటూత్ మెదడుకు హాని చేస్తుందనే భయం. కానీ నిజంగా సమస్య అదేనా, లేదా మనం అసలు ప్రమాదాన్నే గమనించలేకపోతున్నామా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. వైద్యపరంగా చూసినట్టయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కేవలం శక్తి తక్కువ గల కిరణాలను మాత్రమే ఉపయోగిస్తాయి. ఇది మెదడుకు నష్టం చేస్తుందనే ఆధారాలు ఇప్పటి వరకు లేవు. నిజంగా మొబైల్ ఫోన్ను నేరుగా చెవికి పెట్టి మాట్లాడినప్పుడు కలిగే ప్రభావంతో పోల్చినట్టయితే బ్లూటూత్ హెడ్ ఫోన్స్లో ప్రభావం ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడే అసలైన విషయం ఉంది. అదేంటంటే 18 నుండి 26 ఏళ్ల విద్యార్థులపై చేసిన ఒక అధ్యయనంలో సుమారు 90% మందికి ఏదో ఒక చెవి సమస్య ఉన్నట్టు తేలింది. అది చెవి నొప్పి కావచ్చు, దురద కావచ్చు, ఎక్కువగా వ్యాక్స్ చేరిపోవడం కావచ్చు, వినికిడిలో మార్పులు, చెవిలో ఎప్పుడు మోగుతూనే ఉండే శబ్దం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సమస్యలు వైర్డ్ హెడ్ ఫోన్స్ వాడేవారికి అలాగే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడేవారికి దాదాపు ఒకేలా కనిపించాయి. అంటే అసలు సమస్య బ్లూటూత్ కాదు. సమస్య ఎక్కువసేపు వినటం, ఎక్కువ శబ్దంలో వినటం, నిరంతరం చెవిలో పెట్టుకొని ఉండటం. కాబట్టి సమస్య అనేది వైర్డా వైర్లెస్సా కాదు, ఎంతసేపు ఎంత గట్టిగా విన్నామన్నదే ముఖ్యం. చెవి ఆరోగ్యానికి చేయాల్సింది ఏంటంటే కొద్దిసేపు విని మధ్యలో విరామం ఇవ్వండి. సౌండ్ తగ్గించి వినండి. రోజంతా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకోకండి. నిద్రపోయేటప్పుడు మాత్రం అస్సలు పెట్టుకోకండి. చెవి ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడుకోండి. ఎందుకంటే వినికిడి తగ్గిపోవటం చాలాసార్లు నిశ్శబ్దంగా వస్తుంది. ఒకసారి పోతే ఇక తిరిగి రాదు.